నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురంలో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విజయవంతంగా పుస్తక ఆవిష్కరణ సభ. జోగులాంబ గద్వాల జిల్లాలో రహదారుల పక్కన అక్రమంగా వెలిసిన కల్తీ కల్లు దుకాణాలు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది సర్పంచ్ సన్మానించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీ నేత హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? పవన్ కళ్యాణ్ పై ఎంపీ భరత్ సెటైర్స్. 19 మంది పాక్ నావికులను కాపాడిన భారత్, 36 గంటల్లోనే రెండో ఆపరేషన్. అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన కల్కి టీం. సినిమాలో మరో 2 స్టార్స్. సాక్షిలో నాకు సహభాగం, ఇది మా నాన్న నిర్ణయం. వైఎస్ షర్మిల కీలక కామెంట్స్. హనుమాన్ మూవీ చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ. అధికారం కోసం షర్మిలను కూడా చంపేస్తారేమో అయ్యన్న కీలక వ్యాఖ్యలు. అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ బాలికల డిగ్రీ కళాశాలలో పీడీఎస్ఓ అనంతపురం కమిటీ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ సభను నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ప్రచురించిన విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు మరియు సామాజిక సంక్షోభపు సుడిగుండంలో విద్యారంగం పుస్తకాలను తెలుగు అధ్యాపకులు ఎన్ రసూల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది. దీంతో ఎన్సీఈఆర్టీ సిలబస్లో హిందుత్వ భావజాలాన్ని చొప్పిస్తూ చరిత్ర వక్రీకరించి విద్యార్థుల మెదడులో విషబీజాలు నాటుతున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను ఇటు విద్యార్థులను గందరగోళపరుస్తున్నారు. ఇటీవల 4200 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను దగ్గరలోని హైస్కూల్లో విలీనం చేశారు. పాఠశాలల విద్యార్థులు తక్కువగా ఉన్నారని సాకు చూపించి రాష్ట్రంలోని సుమారు 18,000 పాఠశాలను మూసివేశారని మండిపడ్డారు. మాతృభాషలో విద్యను రద్దు చేశారు. అలాగే ఒక ఏడాదిలోనే సిలబస్ అనేక రకాల మార్పులకు గురిచేసి సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ అని, టోఫెల్ పరీక్షలని, అస్తవ్యస్త విధానాలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న అలంపూర్, గద్వాల 2 నియోజకవర్గాల పరిధిలో ముఖ్య రహదారుల పక్కన అక్రమంగా కల్తీ కల్లు దుకాణాలు వెలిశాయి. ప్రయాణికులకు అంతరాయం కలగడమే కాక కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎర్రవైల చౌరస్తాలో ఉన్న జోగులాంబ వైన్స్, అలాగే రేణుకాయలమ్మ వైన్స్ యాజమాన్యం అధిక ధరలకు మద్యం విక్రయించడం జరుగుతుంది. కల్తీ మద్యం సేవించి కొన్ని రోజుల క్రితమే ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని పోలీసు వారిని వివరణ కోరగా మీడియా నోర్లు ముగిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. గద్వాల నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచ్లను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మీరు మీ గ్రామ ప్రజల పార్టీకి మంచి సేవలు అందించారని, మీరు అందించిన సహాయ సహకారాలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. బీజేపీ కార్యకర్త హత్య కేసులో కేరళలోని అలప్పుల సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో కోర్టు 15 మందికి ఉరిశిక్ష విధించింది. నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీఐపీకి చెందిన 15 మంది కార్యకర్తలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. కాగా 2021 డిసెంబర్లో జరిగిన బీజేపీ ఓసీపీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేరళతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. కాగా ఈ సిద్ధం కార్యక్రమంపై జనసేన సెటర్ వేసింది. మేము సిద్ధమని జనసేన వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో జనసేన మేము సిద్ధం పోస్టులపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధం? 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలు మానేసి సినిమాలు చేయడానికి సిద్ధమా అని భరత్ ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఎంపీ భరత్ విమర్శలు చేశారు. పోలవరం ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎంపీగా చేసిన అభివృద్ధి మీ హయాంలో చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబుకు ఇదేనా సవాలని భరత్ ఛాలెంజ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ నావికులను భారత యుద్ధ నౌక INS సుమిత్ర రక్షించింది. ఆఫ్రికాలోని సోమాలియాకు తూర్పున ఈ ఆపరేషన్ నిర్వహించినట్లుగా ఇండియన్ నేవీ మంగళవారం తెలిపింది. అరేబియా సముద్రంలో ఇరాన్ జెండాతో కూడిన షిప్పింగ్ నౌక ఆల్ నైమీని 11 మంది సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. నౌకలో ఉన్న 19 మంది పాకిస్తానీలు బందీలుగా పట్టుకున్నారు. దీంతో INS సుమిత్రకు మరో షిప్ నుంచి ప్రమాదం కాల్ రావడంతో భారత నేవీ వేగంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ నిర్వహించి పాకిస్తానీ సిబ్బందిని నౌకను కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం దొంగల అదుపులోకి తీసుకున్నారు. ఇది 36 గంటల్లోనే యుద్ధ నౌక చేపట్టిన రెండో యాంటీ పైరసీ ఆపరేషన్ కావడం గమనార్హం. అంతకుముందు ఓ మత్స్యకార నౌకను రక్షించి 17 మంది సిబ్బందిని రక్షించారు. ఈ రెండు ఆపరేషన్లు కేరళలోని కొచ్చికి పశ్చిమాన 1574 కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో కల్కి 2898 AD సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో భారీ లెవెల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయగా తాజాగా వినిపిస్తున్న మరో న్యూస్ ఆ అంచనాలను మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మరో 2 స్టార్స్ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమవుతున్నారట. ఆ స్టార్స్ మరెవరో కాదు, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు హీరోలు కూడా కల్కి సినిమాలో కీ రోల్స్ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాక్షి సంస్థలో తనకు సగభాగం ఉందన్నారు ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల. సాక్షి పేపర్లో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. జగన్ కు తనకు సమాన భాగం ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు నిర్ణయించారని చెప్పారు. ఆ విషయం మర్చిపోయి సాక్షి తనపై ఇష్టానుసారంగా వార్తలు రాస్తుందని మండిపడ్డారు.
వైఎస్ఆర్సీపీ నేతలు ఏం రాసినా ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు షర్మిల. రోజుకో జోకర్ని దించి తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇంత దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను వైఎస్ఆర్ రక్తాన్ని ఎవరు కాదన్నా అవునన్నా వైఎస్ షర్మిలారెడ్డినని చెప్పారు. ఏపీ ప్రజల హక్కుల కోసం కొట్లాడుతా నిలబడతా, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం వచ్చే వరకు వెనకడుగు వేయబోయని చెప్పారు. జగన్ ఏపీకి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. థియేటర్స్ లో హనుమాన్ సినిమా వీర విహారం ఇంకా తగ్గడం లేదు. సినిమా విడుదల 15 రోజులు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఈ మూవీ. ఇప్పటికే 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిన హనుమాన్ మూవీ త్వరలోనే 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఆడియన్స్ హనుమాన్ సినిమాను థియేటర్స్ చూసి ఊగిపోతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడు చూపించిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమాన్ సినిమా చూడటానికి వచ్చిన ఒక మహిళ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయింది. పక్కన వాళ్ళు ఎంత ఆపినా ఆగలేదు. ఏదో విచిత్రంగా అరుస్తూ పూనకంతో ఊగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల మాట్లాడటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చాలా దుర్మార్గుడు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అందరూ ఒక్కటే. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల గట్టిగా మాట్లాడుతున్నారు. బాబాయ్ని చంపినట్లు షర్మిలను చంపుతారని నాకు అనుమానంగా ఉందంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు వెంటనే సెక్యూరిటీ పెంచాలన్నారు. సొంత బాబాయ్ని చంపేశారని, అందుకే తమకు జగన్ మీద అనుమానం ఉందన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురంలో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విజయవంతంగా పుస్తక ఆవిష్కరణ సభ. జోగులాంబ గద్వాల జిల్లాలో రహదారుల పక్కన అక్రమంగా వెలిసిన కల్తీ కల్లు దుకాణాలు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది సర్పంచ్ సన్మానించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీ నేత హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? పవన్ కళ్యాణ్ పై ఎంపీ భరత్ సెటైర్స్. 19 మంది పాక్ నావికులను కాపాడిన భారత్, 36 గంటల్లోనే రెండో ఆపరేషన్. అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన కల్కి టీం. సినిమాలో మరో 2 స్టార్స్. సాక్షిలో నాకు సగభాగం, ఇది మా నాన్న నిర్ణయం. వైఎస్ షర్మిల కీలక కామెంట్స్. హనుమాన్ మూవీ చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ. అధికారం కోసం షర్మిలను కూడా చంపేస్తారేమో అయ్యన్న కీలక వ్యాఖ్యలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.